या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. 24 అక్షరాలు కలిగినటువంటిది ఇది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో ఇప్పుడు భర్గో అన్న బీజ మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ మంత్ర బీజాన్ని జపించడం వలన గోమతి గ్రంథి వికసించి బుద్ధిశక్తి సాధకులకు కలుగుతూ ఉన్నది. ప్రాచీన వేద ఋషులు సరస్వతీ తీరంలో ఉండేవారని మనం చెప్పుకున్నాం కదా. ఆ అరణ్యాలన్నీ పరమపావనమైనటువంటి మహావృక్ష రాజ్యాలతో విరాజులుతూ ఉండేవి. ఆ వృక్షాల క్రింద కూర్చొని యజ్ఞయాగాదులు చేస్తూ ఒక దివ్య మానవ సమాజాన్ని వారు ఆకాంక్షించారు. వారి ఆకాంక్ష మానవాభ్యుదయం, మానవ శాంతి, విశ్వమానవ కళ్యాణం. ఈ భూమి మీద ఎంతెంతవరకు మానవులు వ్యాపించి ఉంటారో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సర్వే సంతు సుఖినః అంటూ ఉంటారు ఋషులు. అందరి సుఖాన్ని కోరుకున్నటువంటి వారు ఋషులు. వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పరు. ఏ విధమైనటువంటి పటాటోపం ఉండదు, ఆడంబరం ఉండదు, వాగాడంబరం ఉండదు, ఏమీ ఉండదు. తెర వెనక ఉంటారు. నిరాడంబరులు, నిష్కళంకమైన హృదయం కలిగిన వారు, రాగద్వేషాదులు లేనటువంటి వారు. వారి ఆశ్రమాలు కూడా రాగద్వేషాదులు లేనటువంటి ఆశ్రమాలు. చాలా పవిత్రంగా ఉండేవి, స్వచ్ఛంగా ఉండేవి. జంతువులు, పక్షులు అన్నీ కలిసిమెలిసి అక్కడ విహరిస్తూ ఉండేవి. వాటి జాతి వైషమ్యాలను మరచి అక్కడ ఉండేవి. వారి హృదయంలో వైషమ్యం లేదు కనుక వారి దగ్గర ఉన్నటువంటి జంతువులకు కూడా వైషమ్యం లేదు. చాలా చక్కగా ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడిపేవారు. ఋషులలో చాలామంది గృహస్థులు ఉన్నారు. వారికి ప్రాపంచిక విషయాసక్తి, సంసార లంపటం లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ వారు గృహస్థాశ్రమంలో లేరు. వారి అంతరంగం నిరంతరం దైవం మీదనే అలాగ లగ్నమై ఉంటుంది. బలవంతంగా మనస్సుని ప్రపంచం వంకకు తీసుకొని వస్తూ ఉంటారు. చాలా బలవంతంగా మనసును ప్రపంచం మీదకు తీసుకొని వచ్చి ఆ ప్రపంచం మీదకు తీసుకుని వచ్చినప్పటికీ కూడా మానవాళికి క్షేమాన్ని కలిగించేటువంటి శుభంకరమైన భావాలను మానవ జాతికి అనుగ్రహిస్తూ ఉంటారు. అలాంటి దివ్య ఋషులందరికీ వందనం చేద్దాం. ఈ దినం మేధా సూక్తంలో ప్రప్రథమ శ్లోకాన్ని చూద్దాం. మేధాదేవి అంటే మహాసరస్వతీదేవినే వేద ఋషులు మేధాదేవి మా వద్దకు రావాలి అమ్మ అంటూ ప్రార్థిస్తున్నారు. ఎందుకు మన దగ్గరకు రమ్మని అమ్మను ప్రార్థిస్తున్నారు? మేధాదేవి యొక్క ప్రకాశము సూర్యకాంతి వలె అంతటా వ్యాప్తమైనటువంటిది ఆ ప్రకాశం. ఆ ప్రకాశం మా హృదయాలలో నిండిపోవాలి అంటూ అమ్మను ప్రార్థిస్తూ ఉన్నారు. ఓం మేధాదేవి జుషమానాగా ద్విస్వాచీ భద్రా సుమనస్యమానా త్వయా జుష్టానుదమానాదురుక్తాన్ బృహద్వదేమ విదదేసు వీరాః. చాలా అద్భుతమైనటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకంలో మేధాదేవిని, మేధస్సు అనే సంపదను ప్రసాదించమని అమ్మను వేడుకుంటున్నాం. మేధా దక్షిణామూర్తి. మీ అందరూ ఈ నామాన్ని విని ఉంటారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవకుండా ఎవ్వరూ ఉండరు. దక్షిణామూర్తిని ప్రతినిత్యం పూజిస్తూ ఉంటారు. చాలా అపురూపమైనటువంటిది కదా దక్షిణామూర్తి ప్రార్థన. వృక్షం వటతరోర్మూలే గురోర్యువ. చాలా యువకుడు, చిన్నవాడు చెట్టు క్రింద కూర్చొని ఉన్నాడు. శిష్యులందరూ వృద్ధులు, వారందరూ వృద్ధులు, వయోవృద్ధులు. దక్షిణామూర్తి జ్ఞానవృద్ధుడు. అందుకే వయోవృద్ధుని కన్నా జ్ఞానవృద్ధుడు మిన్న అంటే దక్షిణామూర్తి గారిని దర్శనం చేసే ఈ మాటను చెప్పారు. ఆ దక్షిణామూర్తి మరెవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు, మణిద్వీప పరమేశ్వరుడు, మహాకామేశ్వరుడు.
ఇక్కడ సాక్షాత్ మహాసరస్వతి దేవిని మనం మేధాదేవి అంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాచి మంగళకరమైనటువంటి తల్లి, చాలా మంగళకరమైనటువంటి తల్లి. సరస్వతి తల్లిని గురించి అపూర్వమైనటువంటి వర్ణనలో ఆ మహాదేవి హిమాలయ పర్వతం వలె తెల్లని ధావళ్యం కలిగినటువంటి దేవతా వస్త్రాన్ని ధరించి నిలిచి ఉన్నది. ఆ జగజ్జనని తన చేతి యందు అపురూపమైనటువంటి మాణిక్యాల వీణియను ధరించి ఉన్నది. ఒక చేతి యందు అద్భుతమైనటువంటి జపమాల, మరి ఒక హస్తమునందు గ్రంథాలను ధరించి ఉన్నది. అమ్మ యొక్క నేత్రాలు అర్ధనిమీలిత నేత్రాలు, అంతర్ముఖ దృష్టిని కలిగినటువంటి నేత్రాలు. జగన్మాత సరస్వతి వాక్కులను ప్రసాదించేటువంటి వాగ్దాయిని. విశ్వాచి అనగా సర్వమంగళాలను ప్రసాదించున్నటువంటిది, సర్వమంగళకరమైనటువంటిది. ఏ మంగళాలను ప్రసాదిస్తున్నది? విద్యను ప్రసాదిస్తుంది. విద్య మంగళకరమైనటువంటిది, శివంకరమైనటువంటిది విద్య. విద్య మూడవ కన్ను వంటిది. విద్య లేనప్పుడు మనం ప్రపంచంలో సహజంగా లోపల ఉన్నటువంటి తెలివితేటల వలన విద్య లేకపోయినా కూడా వ్యాపారాలు, వ్యవహారాలు ఇవన్నీ చేయవచ్చు. కానీ విద్య ఉన్నప్పుడు వజ్రానికి ఏ విధంగా పదును పెడితే ఆ వజ్రం దగద్దాయమానంగా మెరుస్తుందో విద్యావంతుడు అలాగా ప్రతిభతో విరాజిల్లుతారు. అందుకే విద్య, వివేకం, వినయం, విజ్ఞానం ఇలాంటి మహాసంపదలన్నిటినీ ప్రసాదించేటువంటిది భద్ర. ఓ కన్న తల్లి, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురువు, నీవే దైవం, నీవే సర్వస్వం అంటున్నారు వేద ఋషులు. భద్ర అనేటువంటి శబ్దంతో భద్రగామిని, భద్రాలను ప్రసాదించేటువంటిది. తల్లిగా భద్రాన్ని ప్రసాదిస్తుంది, తండ్రిగా భద్రాన్ని ప్రసాదిస్తుంది, గురువుగా భద్రతగా చూసుకుంటుంది. సర్వస్వము తల్లి. అందుకే ఇక్కడ భద్ర అనేటువంటి శబ్దంలో తల్లి నీవే మాకు సర్వస్వము, నీ నుంచి విడిపడ్డాము, దూరంగా వెళ్ళిపోయాం, అందుకే చాలా కష్టపడ్డాం, నిన్నిప్పుడు ప్రార్థిస్తున్నాం, స్తోత్రం చేస్తూ ఉన్నాం. హే భద్ర, విశ్వాచి, సర్వమంగళాలను ప్రసాదించేటువంటి తల్లి, మా కన్న తల్లి, జన్మజన్మల తల్లి. ఓ తల్లి, నీవు మా గృహానికి విచ్చేయమ్మా, మా హృదయంలో నివసించమ్మా. విశ్వాచి భద్ర అంటూ అమ్మను, మంగళకరమైనటువంటి అమ్మను తల్లిగా రమ్మని, తండ్రిగా రమ్మని, గురువుగా రమ్మని, బంధువుగా రమ్మని, జీవిత సర్వస్వము తానుగానే ఉండమంటూ అమ్మను వేడుకునేటువంటి ఈ యొక్క మేధాసూక్తంలో ప్రప్రథమ శ్లోకంలో 1-2 పదాలే అద్భుతమైనటువంటి అమృతాన్ని వర్షిస్తూ ఉన్నాయి. ఒక్క పదమే అమృతాన్ని వర్షిస్తుంది. భద్ర అంటే నా తల్లి, నా తల్లి నుంచి విడిపడ్డాను, అందుకే నేను కష్టపడుతున్నాను, నీ నుంచి ఎప్పుడూ నేను విడిపడకుండా ఉందును కాక. త్రయంబక మహామంత్రంలో చెప్పినట్లుగా ఎప్పుడూ భగవంతుడి నుంచి విడిపడకుండా ఉండాలనేటువంటిదే నిజమైనటువంటి భక్తుని యొక్క ఆశయం. అతని అంతరంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోరిక దైవం నుంచి నేను విడిగా ఉండకూడదు. దేహభావన, మనోభావన, అహంభావన, ఈ భావనలన్నిటి వలన దైవం వేరు, తాను వేరుగా చూస్తూ ఆ పరిధిని దాటి అవతలకు వెళ్ళలేకపోతున్నారు. మేధాదేవి అంతఃశుద్ధిని, అంతర్బుద్ధిని, అంత ప్రకాశాన్ని ప్రసాదిస్తే త్వయాజుష్ట, తల్లి నీ ఒక్కసారి చల్లగా నన్ను వీక్షిస్తే చాలు, ఋషిర్భవతి, ఋషిగా మారిపోతాను. సరస్వతి తల్లి ఒక్కసారి చల్లగా చూస్తే మీరు ఋషి కాకుండా మరి ఏమవుతారు? అమ్మ చూడాలి కానీ ఒక్క చల్లని చూపు ప్రసరిస్తే త్వయాజుష్ట ఋషిర్భవతి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోకి ప్రవేశించాలనుకున్నటువంటి ఎవరైనా పారమార్థికులు మేధాసూక్తాన్ని పారాయణం చేయకుండా ఉండనే ఉండరు. ప్రతినిత్యం మేధాసూక్తాన్ని పారాయణం చేస్తూ ఈ భక్తితో, ఈ భావనతో అమ్మను వేడుకుంటూ ఉంటారు. అమ్మా, ఒక్కసారి నన్ను వీక్షించు, చల్లని కరుణాపూర్ణమైనటువంటి నీ దివ్య దృక్కులతో ఒకే ఒక్కసారి నన్ను వీక్షించు. అలా వీక్షిస్తే ఏమవుతుందో వాళ్ళే చెప్తున్నారు. త్వయాజుష్టా ఋషిర్భవతి, ఒకే ఒక్కసారి నీవు నన్ను వీక్షిస్తే చాలు, ఋషినైపోతాను.
ఏ విధంగా వేద ఋషులు ఆ కాలంలో వారికి ఇక ఏ విధమైనటువంటి వారికి భార్య, సంసారము, చిన్న గృహము ఇవన్నీ ఉన్నప్పటికీ బంధరహితమైనటువంటి ప్రేమతో ఉన్నారు. బంధరహితమైనటువంటిది ఈశ్వర ప్రేమ. ఆ బంధరహితులుగా వారు జీవించారు. మానవాళి కూడా అటువంటి బంధరహితమైనటువంటి స్థితిలో జీవించాలంటూ ఆ జ్ఞానులు కోరుకున్నారు. ఈ దినాల్లో కూడా, ఈ కాలంలో కూడా మనలో చాలామంది సామాన్యమైనటువంటి సాంసారిక జీవితంలో ఉండి మామూలు దుస్తులే ధరించి ఉంటారు, మామూలుగా జీవిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే మాటలు వింటే వాళ్ళు ఎక్కడో మేరు పర్వతపు శిఖరాల అంచున కూర్చున్నట్లుగా అంత గొప్పగా, అంత ఉన్నతంగా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఏం ఆశ్రమాలు ఉండవు, వారికి ఏ విధమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దాంతో ఏ విధంగా ఈ సంబంధమే లేదు. కానీ ప్రతినిత్యము వారు చేసే ఆధ్యాత్మిక సాధనలు, ఉపాసనల వలన సంసారంలో ఉండి ఇక్కడ ఋషులు చెప్పినట్లుగా వారికి బంధనాలన్నీ విచ్ఛిన్నమైపోయి వారి అంతరంగం కేవలం భగవన్మయంగా భాసిస్తూ వారి అంతరంగం అంతా భగవంతుడే తప్ప మరొక్కటి లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడినా ఆ చల్లని ఒకే ఒక్క మాట కూడా భగవత్ పరిమళాలను వెదజమ్ముతూ అదొక మకరంద సదృశ్యంగా భాసిస్తూ ఉంటుంది. అలా ఉంటుంది. వాళ్ళ సంసారం ఉంటుంది, మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, కుటుంబం అంతా ఉన్నప్పటికీ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాశక్తి ఎక్కడ ఒక్క లవలేశం కూడా ఉండదు. ప్రపంచంలో జరిగేటువంటివి ఏదీ వాళ్ళ దృష్టికి రావటం లేదు. నిరంతరం దైవం 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 ఒక్కటే, అనంతమైన పరబ్రహ్మాన్ని గురించే మాట్లాడుతున్నారు. అది ఎలా సాధ్యమైంది? ఋషులు ఆనాడు ప్రార్థన చేసి ఈనాడు మనకు ఆ ప్రసాదాన్ని ఇచ్చారు. త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి. అమ్మా, నీవు ఒక్కసారి వీక్షిస్తే నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నేను పాతాళంలో ఉన్నప్పటికీ, సకల లోకాల సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ, అరణ్యంలో ఉన్నప్పటికీ, జనారణ్యంలో ఉన్నప్పటికీ, నా చుట్టూ ఎటువంటి హీనమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాల కడలిలో మునిగిపోతున్నప్పటికీ, త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి, నీ చల్లని చూపు వలన, నీ కరుణాపూర్ణమైనటువంటి నీ దయాదృక్కుల వలన, దయారసము చేత తడపబడినటువంటి కరుణతో మృదువైన చూపులు చూచేటువంటి ఆ మహాసరస్వతీదేవి యొక్క దివ్య కృపాకటాక్షణం చేత ఋషిర్భవతి, ఋషిని అయిపోతాను. ఋషిని అయిపోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నీ చల్లని కంటి చూపు నన్ను సోకాలి. ఆ క్షణంలోనే నాలో ఉన్నటువంటి అవిద్య, అహంకారం, గర్వం, మదమాచర్యాలు, రాగద్వేషాదులు ఇవన్నీ సమూలంగా నశించి స్వచ్ఛమైనటువంటి అంతరంగం నాకు సిద్ధిస్తుంది. ఋషికములను జయించగలిగేటువంటి జ్ఞానిని కాగలను. త్వయాజుష్ట ఋషిర్భవతి దేవి, నీ యొక్క దయ లేని రోజున ఈ మంగళాలన్నీ నాకు లభించవు. అమంగళంగానే జీవితంలో మిగిలిపోతాము, అవిద్యలో ఉంటాము, అహంకారంలో ఉంటాము, మమతాబంధనాలలో చిక్కి ఉంటాము, ప్రాపంచిక విషయాశక్తికి లోనై వాటి వెంట పరిగెత్తుతూ ఉంటాము, భ్రాంతుల వెంట, ఎండమావుల వెంట, దురాశల వెంట, ఆశాపాసాల వెంట, ఈ మమతాబంధనాల వెంట పరిగెత్తి అలసిపోతూ ఉంటాము. మరలా జన్మ నుంచి మరొక జన్మకు వస్తూ ఉంటాము. ఇలాగా ఎన్ని కోట్ల జన్మలు గడిచాయో ఆ జన్మల లెక్క తల్లివైన నీ ఒక్కదానివే ఎరుగుదువు. ఏ జన్మ గురించి జ్ఞాపకం లేదు, ఎప్పుడో ఎక్కడో చూచినట్లు గుర్తుంది తల్లి. ఏ జన్మలోనూ గుర్తు లేదు. ఎక్కడో విన్నాను, ఎప్పుడో విన్నాను భగవంతుని యొక్క కరుణార్ద్రమైనటువంటి ఆ పిలుపు. ఆ పిలుపుని విని కూడా మరిచిపోయాను, భగవంతునికి దూరంగా వెళ్ళిపోయాను. అందుచేతనే అన్ని విధాల జీవితంలో పతనమైపోయాము. హే జగజ్జనని మేధాదేవి, నీవు చల్లని పాదపద్మాలతో మా వంకకు నడిచిరావమ్మా. మా గృహంలో ఆసీనురాలు కమ్మమ్మ. మా హృదయాన్ని నీకు పాదపీఠంగా వనరించుకొని మా జీవితంలో నివసించమ్మా. సుమనస్యమాన సర్వవిధములైనటువంటి మంగళాలు. ఆ సర్వవిధములైనటువంటి మంగళాలలో వివేకాన్ని గురించి చెప్తున్నారు. తేనె పట్టులో ఏ విధంగా తేనె ఉంటుందో మహాసరస్వతీదేవి ప్రసాదించేటువంటి సంపదలు వివేకం, సదసద్జ్ఞానం, విచక్షణ, పవిత్రత ఇలాంటి విజ్ఞానాలన్నింటినీ ప్రసాదిస్తూ ఉన్నది తల్లి. సమయపాలనం,
సమయానికి ఆ పనులు చేయాలన్నటువంటి విచక్షణను అనుగ్రహిస్తుంది. ఎప్పుడో ఏదో అకాలంగా పని చేసినప్పుడు ఆ పని ఉపయుక్తం కాదు కదా. అలాగా తల్లి అన్ని రకాలైనటువంటి సదసద్వివేకాలను అనుగ్రహించేటువంటిది. అందుకే అమ్మను హంసిని అంటారు. హంస హంసాయ విద్మహే. ఏ మహాదేవిని కోట్ల హంసలు చుట్టూ పరివేష్టించి ఉంటాయో ఆ హంసలందరూ కూడా హృదయంలో రాగం, ద్వేషం, ఏ మాలిన్యాలు లేనటువంటి పరమహంసలు. పరమహంస అంటే సర్వోత్కృష్టుడు అని అర్థం. సర్వ విజ్ఞానాలకు ఆవలి తీరంలో కూర్చున్నటువంటి అందమైనటువంటి జ్ఞానహంస, మౌని, పవిత్రుడు, ఏ విధమైనటువంటి ప్రాపంచిక విషయ లంపట లేనివాడు, ప్రాపంచిక విషయాశక్తిని మనసులో తలంచనటువంటి వాడు, నిరంతరం పరబ్రహ్మాను సంధానం చేసేటువంటి వారు, అటువంటి హంసల చేత చుట్టబడినటువంటి మహారాజహంస మహాసరస్వతీదేవి. ఆ హంసలందరూ ఎవరు? జ్ఞానులైనటువంటి ఋషివరులు. ఇప్పుడు కూడా అమ్మా మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము, మమ్ములను హంసలుగా వనర్చుము. మేము గుణవికారాలకు లోనై కాకుల వలె ప్రాపంచిక విషయాశక్తిని నిరంతరం మాట్లాడుకుంటూ వాటి యందు ఆనందిస్తూ ఉన్నాము. వాటి నుంచి మాకు విముఖత్వాన్ని ప్రసాదించి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించి వివేకాన్ని, జిజ్ఞాసను, విద్యను నేర్చుకునేటువంటి జిజ్ఞాస, నీ పాదపద్మాల యందు అనురక్తి, దివ్య భక్తి, వీటిని అనుగ్రహించి ముక్తిని అనుగ్రహించుము. ముక్తి అనగా ఇక్కడ అన్ని రకాల అవగుణాల నుంచి ముక్తిని అడుగుతున్నాం. అన్ని రకాలైనటువంటి అవగుణాలు, తుచ్చమైన కోరికలు, హీనమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద మాట్లాడడము, ఇలాంటి వాటన్నిటి మీద మాకు బంధమోచనాన్ని ప్రసాదించము. ఈ బంధనాల్లో చిక్కుకొని పోయి ఉన్నాము. ఈ బంధనాల నుంచి మాకు విమోచనం కావాలి. కొన్నిసార్లు మనం అసహ్యంగా మాట్లాడతాం. అలా మాట్లాడకుండా ఆ బంధం నుంచి మనకు విమోచనం. నిరర్ధకంగా కొన్నిసార్లు ఏదో మాట్లాడుతూ ఉంటాము. అలాంటి భాషణాల నుంచి అమ్మ మనకు బంధ విమోచనం ప్రసాదించాలి. రాగం నుంచి, ద్వేషం నుంచి, లోభం నుంచి, త్రిగుణాల నుంచి, అనేక రకాలైనటువంటి ఆశాపాసాల నుంచి, వీటన్నిటి నుంచి విద్య మాత్రమే బంధరహితమైన స్థితిని ప్రసాదిస్తుంది. అందులో సరస్వతీదేవి ప్రసాదించేటువంటి విద్య ప్రాపంచికమైనటువంటి విద్యలను ప్రసాదించి సాధకులను గొప్ప కళాకారులుగా, కవితా స్వరూపులుగా, గొప్ప అయినటువంటి శాస్త్రవేత్తలుగా అనేక రంగాలలో తీర్చిదిద్దుతూ పారమార్థికమైనటువంటి రంగంలో బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మహాదేవి. అందుకే ఇక్కడ సుమనస్యమాన, తల్లి నీవు మా జీవితాల్లో ప్రవేశించాలి, అన్ని మంగళాలు అమ్మ తీసుకొని రావాలి. విద్య, వివేకం, జిజ్ఞాస, అద్భుతమైనటువంటి వినయం, అణకువ, సహనం, ఓర్పు, నేర్పు, పవిత్రమైనటువంటి వాక్సంపద. ఆ సంపద ఇప్పుడు మా దగ్గర లేదు. వాచాలత్వంతో ఏమేమో మాట్లాడుతూ పొరపాటు చేస్తూ ఉన్నాం. నీ పాదపద్మాల పట్ల మేము చాలా పొరపాటు చేస్తూ ఉన్నాం. మా వాచాలత్వాన్ని మన్నించమ్మా అంటూ ఈ శ్లోకంలో అమ్మను వేడుకుంటూ, సుమనస్య మానత్వయ, తల్లి నీవు భద్రవు, మంగళాలను అనుగ్రహించేటువంటి మహాదేవివి, మహాసరస్వతివి. సమున్నతమైనటువంటి హిమాలయ పర్వతాలు నీ పాదాల సన్నిధానంలో చిన్న చిన్న రేణువుల వలె, మంచు బిందువుల వలె గోచరిస్తున్నాయి. అంత సమున్నతమైనటువంటి ఆకారంతో నిలిచి ఉన్నటువంటి ఓ మహాదేవి, ఓ శారదాంబిక, దివ్య జ్ఞానాన్ని ప్రసాదించు, మా వద్దకు అరుదించు అంటూ అమ్మని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. నుధమానా దురుక్తాన్. నుధమాన అంటే సంతోషపడుతున్నాం. దేంతో మేము సంతోషపడుతున్నాం? ఇప్పుడు మేము కలియుగ మానవులం కదా. దురుక్తాన్, నిరర్ధకమైన మాటలకు సంతోషపడుతున్నాము. అందువలన అమ్మ క్షమించు, సుజ్ఞానాన్ని ప్రసాదించు. వీరులైన, ధీరులైన, విజ్ఞానవంతులైన ప్రజలు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. అటువంటి వారితో విచక్షణతో మేము మాట్లాడాలి అంటే మేము మాట్లాడేటువంటిది గొప్ప సత్యం కావాలి. గొప్ప సత్యాన్ని గురించి మేము మాట్లాడాలి. ప్రాపంచికాన్ని గురించి మేము మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, వీరులు ఉన్నారు, ధీరులు ఉన్నారు, అమోఘమైనటువంటి విద్యావంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళతో మాట్లాడాలి అంటే విద్య కావాలి.
ఆ విద్య కావాలి అంటే నీ దయ కావాలి. అందుచేతనే వీరులు ధీరులు విజ్ఞానవంతులైనటువంటి వారితో మాట్లాడేందుకు, గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారితో మాట్లాడేందుకు కావలసినటువంటి గొప్ప విషయాన్ని మాకు అనుగ్రహించు. అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే ఏ విషయం గొప్పగా ఉంటుంది? సత్యం మాత్రమే గొప్పగా ఉంటుంది. సత్యం అంటే ఏంటి? దైవస్వరూపం. దైవాన్ని గురించి మాత్రం మాట్లాడేందుకు ఎవ్వరికైనా అర్హత ఉన్నది. మీరు మాట్లాడవచ్చు, మీరు మాట్లాడకూడదు అన్నటువంటిది లేదు. ఎవరైనా, స్త్రీలైనా, బాలురైనా, వృద్ధులైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఎవరైనా భగవంతుడి గురించి మాట్లాడవచ్చు. అయితే మాట్లాడే ముందు ఈ మాటలు ఎవరు వింటున్నారు అన్నటువంటిది మాట్లాడే వ్యక్తికి ఉండాలి. అందుకు ఈ శ్లోకంలో చాలా చక్కగా మనకు చెప్తున్నారు. ధీరులు వింటున్నారు, వీరులు వింటున్నారు, విజ్ఞానవంతులు వింటున్నారు, విద్యావంతులు వింటున్నారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి ఎంతోమంది శ్రేష్ఠులు ఈ మాటలు వినేటప్పుడు అటువంటి శ్రేష్ఠ వ్యక్తులందరూ వినేటువంటి మాటలు ఏదిగా ఉండాలి అంటే, ఏది మాట్లాడితే అటువంటి శ్రేష్ఠ వ్యక్తులు కూడా సంతోషపడతారో అలాంటి మాటలను మాకు ప్రసాదించు. అలాగ ప్రతి వ్యక్తి సంతోషపడేటువంటి మాటలు ఏవి అంటే గొప్పదైనటువంటి సత్యము. దైవాన్ని గురించినటువంటి సత్యాన్ని ఎప్పుడైతే నీవు అనుగ్రహిస్తావో, మమ్ములను మొదటగా బ్రహ్మ విద్యావంతులుగా అనుగ్రహిస్తావో, ఆ సత్యాన్ని గురించి మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ విని సంతోషిస్తారు. ధీరులు వీరులు విజ్ఞానవంతులైనటువంటి శిష్యులను మాకు అనుగ్రహించు అంటూ ఈ శ్లోకంలో అమ్మను వేడుకుంటూ ఉన్నారు. దురుక్తాన్, నిరర్ధకమైనటువంటి మాటలతో ఇప్పటి వరకు మేము మాట్లాడి వాటితో మేము ఆనందపడ్డాము. ఇప్పుడు మేధాదేవి నీ యొక్క దివ్యమైనటువంటి రాకతో సూర్యప్రకాశంలాగా నీ యొక్క అపూర్వమైనటువంటి కాంతి మా హృదయం అంతా ఆవరించడం చేత, చల్లని నీ దృష్టి మా మీద ప్రసరించడం చేత మాలో ఉన్నటువంటి నిరర్ధకత, అజ్ఞానం, అవిద్య నశించిపోయి నీ యొక్క అనుగ్రహం చేత మేమేదైనా ఒక చక్కని మాట మాట్లాడగలిగితే అది మేధాదేవి అయినటువంటి మహాసరస్వతి తల్లి మా వాక్కుల ద్వారా పలుకుతున్నది అని అర్థం అన్న భావాన్ని సూచిస్తూ ఈ ప్రప్రథమ శ్లోకం చాలా కమనీయమైనటువంటి రహస్యార్థాలను ఎన్నో ఇందులో ఇముడ్చుకొని ఉన్నది. ఒక్కొక్క పదాన్ని గురించి మనం విడదీసి మాట్లాడుకుంటూ ఉంటే మనకు అసలుకి ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి అంతరార్థాలను మేధాసూక్తంలో ప్రథమ శ్లోకంలోనే అన్నిటినీ నిక్షిప్తం చేసుకున్నటువంటిది మేధాసూక్తం. మేధస్సు మానవ జీవితానికి ప్రకాశవంతాన్ని ఇచ్చేదే మేధస్సు. మేధస్సు లేనటువంటి వ్యక్తి తలలేనటువంటి వ్యక్తిగా సమాజంలో నిరర్ధకంగా జీవించాల్సి వస్తుంది. మహాసరస్వతి దయ వలన మానవ సమాజంలో ఒక మహాస్తంభం వలె, ఒక మహామేరు పర్వతం వలె నిలచి మానవ జాతికి పవిత్రమైనటువంటి స్ఫూర్తినిస్తూ అలాంటి ఉన్నతోన్నతమైనటువంటి సత్యాలను పలకగలిగేటువంటి శక్తి సరస్వతి తల్లి మానవులకు ప్రసాదిస్తుంది. అమృతాత్మస్వరూపులారా, జగన్మాత అనుగ్రహం మానవాళిలో అందరి మీద ఉండాలని అమ్మ పాదాలనంటి నమస్కరించి ప్రార్థిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.